ఈసీజీ అంటే ఏమిటి? ఈసీజీ అంటే ఏమిటి? ఈసీజీ అంటే దీన్నే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ లేదా ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని అర్థం. ఎలక్ట్రోకార్డియోగ్రఫీ గుండెలో కరిగే విద్యుత్ మార్పులను నమోదు చేయడానికి సాధారణంగా వాడే హానిలేని పద్ధతి ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. దీన్నే ఈసీజీ లేదా ఈకేజీ అనే గ్రాఫిక్ రికార్డ్ అనమాట. ప్రతి హాదిక వలయంలో జరిగే విద్యుత్ ప్రచోదనాలకు సంబంధించిన వరుస తరంగాలను చూపిస్తుంది. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ అనేది గుండె కండరం అంటే విద్రువణాలు, పునద్రువణాలు విద్యుత్ క్రియాశీలతను నమోదు చేసే ఒక పరికరం. విద్రువణాలు, పునద్రువణాలు నమోదు చేసే ఒక పరికరం. ఇది ఈసీజీ అనేది మనకి ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ లేదా ఈసీజీ అంటే దీన్ని ఈకేసీ లేదా ఈసీజీ అని కూడా అంటారట. చూసుకోండి, ఈ బొమ్మ మనకి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎలక్ట్రోకార్డియోగ్రఫీ అనేది ఒక సాంకేతికత. దీని ద్వారా గుండె విద్యుత్ క్రియాశీలతను అధ్యయనం చేస్తారు. దేహంలోని ప్రత్యేక భాగాలలో గ్రాహకాలను అమర్చి ఎలక్ట్రోడ్లను అమర్చి ఈసీజీ యంత్రానికి అమరుస్తారు. 12 లీడ్స్ ఉంటాయి. ఛాతీ, చేతులు, కాళ్ళకు అమర్చిన ఉపయోగించి ఈసీజీని నమోదు చేస్తారు. ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్ తీసుకోవడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. ఎలక్ట్రోడ్లను తొలగిస్తారు. ఈసీజీలోని ముఖ్యమైన అంశాలు. సాధారణంగా ఈసీజీ వీటిని కలిగి ఉంటుంది. 1 తరంగాలు, అంతరాలు, భాగం లేదా ఖండం, సంక్లిష్టాలు. ఏమేమి కలిగి ఉంటుంది ఈసీజీ అంటే మనకి తరంగాలు కలిగి ఉంటుంది. తరంగాలు వేవ్స్, అంతరాలు ఇంటర్వల్స్, ఖండం సెగ్మెంట్స్, సంక్లిష్టాలు కాంప్లెక్స్ అనమాట. తరంగాలు సాధారణ ఈసీజీలో నమోదయ్యే తరంగాలు వచ్చేసి మనకి PQRST. ఆర్ అనేది పైన ఉంటుంది, క్యూఎస్లేమో కింద ఉంటాయి, పీటీలేమో అలాగా వేవ్ షేప్లో ఉంటాయి అనమాట. ఏంటి మనకి తరంగాలు వచ్చేసి మనకి పీక్యూఆర్ఎస్టీ. ఒక హృదయ స్పందన వల్ల ఏర్పడే ఈసీజీలో ఒక పీ తరంగం, ఒక క్యూఆర్ఎస్ సంక్లిష్టం, ఒక టీ తరంగం ఉంటాయి. ఏముంటాయి మనకి ఇదొక సంక్లిష్టం అనమాట. క్యూఆర్ అనేవి సంక్లిష్టాలు, పి అనేది ఒక తరంగం, టీ అనేది ఒక తరంగం అనమాట. పీ తరంగం ఇది కర్ణిక విద్రువణాన్ని లేదా కర్ణికా సంకోచం సూచిస్తుంది. ఫస్ట్ ఇది కర్ణిక సంకోచాన్ని సూచిస్తుంది అనమాట. కర్ణిక గుండా కదిలే ప్రేరణను ప్రీతరంగం అంటే కర్ణిక గుండా కదిలే ప్రేరణను ప్రీతరంగం చూపిస్తుంది. పీ తరంగం సాధారణ కాల వ్యవధి వచ్చేసి మనకి 0.1 సెకండ్. తర్వాత క్యూఆర్ఎస్ సంక్లిష్టం ఇది జఠరిక విద్రోవణం. కర్ణిక ఇదేమో పి అనేది కర్ణికం, తర్వాత జఠరిక విద్రోవణం అంటే మనకి సంకోచం వచ్చేస్తుంది. సంకోచం. ఇప్పుడు మనకి క్యూ తరంగం ఒక చిన్న రుణ తరంగం. ఆర్ తరంగం ఒక పెద్ద రణ అంటే క్యూ అనేది ఎలా ఉంది మనకి కిందకు వస్తుంది కాబట్టి క్యూ అనేది చిన్న రుణ తరంగం. ఆర్ అనేది పెద్ద ధన తరంగం. ఎస్ చిన్న రుణ తరంగం. క్యూఆర్ఎస్ సంక్లిష్ట తరంగాలు సాధారణ కాల వ్యవధి వచ్చేసి 0.08 నుండి 0.1 వరకు ఉంటాయి. మనకి పీ తరంగం వచ్చేసి 0.1 కదా, కానీ క్యూఆర్ఎస్ సంక్లిష్టం వచ్చేసి 0.08 నుండి 0.1 సెకండ్ ఉంటుంది. టీ తరంగం ఇది కూడా ఒక ధన తరంగం. ఇది పీ కూడా ధన తరంగమే, టీ కూడా ధన తరంగమే. కాకపోతే క్యూ మాత్రం రుణ తరంగం, ఎస్ రుణ తరంగమే. ఇది జఠనిక పునఃధ్రువాన్ని తెలియజేస్తుంది. పునఃధ్రువాన్ని అంటే ధ్రువణం అంటే సంకోచం, పునఃధ్రువణం అంటే వ్యాకోచమా. దీని కాల వ్యవధి 0.2 సెకండ్స్ ఉంటుంది. ఇది టీ తరంగం అనేది 0. ఇదేమో 0.1, ఇదేమో 0.2. ఈ సంక్లిష్టం వచ్చేసి 0.08 నుంచి 0.1 వరకు ఉంటుంది. అన్ని 1లు ఉన్నాయి, కాకపోతే ఇది 0 పాయింట్ లేదు ఇక్కడ చూసుకో.
ఇవన్నీ కూడా మనకి తరంగాలు అనమాట. వీటికి తరంగాలకు సంబంధించి సమయము ఇచ్చాడు అనమాట. పునర్ధ్రువణ తెలియజేస్తుంది. దీని కాల వ్యవధి 0.2 సెకండ్స్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అంతరాలు. పిఆర్ అంతరం పిఆర్ అంతరం. తర్వాత క్యూటీ అంతరం. ఆర్ఆర్ అంతరం. ఆర్ అంతరం అంట. ఈ ఆర్కేనే ఇక్కడ ఇంకోటి వస్తుంది కదా ఆర్ అనమాట. ఇక్కడికి వచ్చిన ఆరో ఇంకొక ఆర్కి మధ్య అంతరం. ఇంకేమైనా ఉన్నాయి ఈ పక్కనే. తర్వాత 3 ఉన్నాయి అంతరాలు 3 ఉన్నాయి. పిఆర్ అంతరం అంటే పిఆర్ అంతరం చూద్దాం. పి తరంగం ప్రారంభానికి క్యూ తరంగం ప్రారంభానికి మధ్య పి తరంగం ప్రారంభానికి క్యూ తరంగం ప్రారంభానికి మధ్య అంతరం. పిఆర్ అంతరం సాధారణంగా మనకి పిఆర్ అంటే ఏంటి? పి తరంగ ప్రారంభానికి క్యూ తరంగ ప్రారంభానికి మధ్య అంతరాన్ని పిఆర్ తరంగం అంటారు. దీనికి 0.12 నుండి 0.2 సెకండ్లు పడుతుంది. అంత ఎక్కువ టైం పడుతుంది. తర్వాత క్యూటీ తరంగం. క్యూ తరంగం ప్రారంభానికి టీ తరంగం అంత్యానికి ఇది ప్రారంభం, టీ తరంగం అంత్యానికి మధ్య ఉంటుంది. ఇది జఠరిక కండరాల విద్రోణానికంటే సంకోచానికి కండరాల విద్యుత్ క్రియాశీలతను తెలియజేస్తుంది అనమాట. ఏది ఈ క్యూటీ అనేది అనమాట. క్యూటీ అనేది జఠరికలకు సంబంధించింది. పి అనేది కంపల్సరీ కర్ణికలే. పి అనేది కర్ణికలు, ఇది జఠరికలు, ఇది టీ అనేది ఏమో జఠరిక విద్రవణం. క్యూ తరంగం ప్రారంభానికి టీ తరంగానికి అంతరానికి మధ్య ఇది జఠరిక కండరాల విద్యుత్ క్రియాశీలత తెలియజేస్తుంది. క్యూటీ అంతరం హృదయ రేటుపై ఆధారపడి ఉంటుంది. క్యూటీ అంతరం అనేది హృదయ రేటుపై ఆధారపడి ఉంటుంది. హృదయ రేటు అధికంగా ఉంటే అంతరం ఎక్కువగా ఉంటుంది. దీని అవధి 0.4 సెకండ్లు ఉంటుంది. 0.4 సెకండ్ల అవధి అనేది ఉంటుందంటే ఇలా వెళ్ళి ఇలా రావడానికి. ఆర్ఆర్ అంతరం ఒక ఆర్థిక వలయం కాలావధిని తెలియజేస్తుంది. ఇది 0.8 సెకండ్లో ముగుస్తుంది. 0.8 సెకండ్స్లో ముగుస్తుంది. 60/72. నెక్స్ట్ వచ్చేసి ఖండాలు లేదా భాగాలు. దీన్ని ఎస్ అంటే ఎస్టీ ఖండం. ఇది ఎస్టీ ఖండం. పిఆర్ అంతరం, క్యూటీ అంతరం, ఆర్ఆర్ అంతరం. ఎస్టీ ఖండం ఇది. పిఆర్ ఖండం అంటే ఇది ఈ పైన ఉన్నాయన్నమాట. ఇది 2 ఖండాలు చూద్దాం. ఎస్టీ ఖండం ఎస్ తరంగ అంతరానికి టీ తరంగ ప్రారంభానికి అంటే ఎస్ తరంగం యొక్క ఎండింగ్కి టీ తరంగం యొక్క ప్రారంభానికి మధ్య ఉంటుంది. ఇది సమవిద్యుత్ లేదా శూన్య వోల్టేజీ కాలం. అంటే ఇది శూన్య వోల్టేజ్ కాలం. నెక్స్ట్ ఈసీజీ క్లినికల్ అన్వయాలు. పెరిగిన పీ తరంగం కర్ణికను సూచిస్తుంది. పెద్దదైన క్యూఆర్ఎస్ సంక్లిష్టంలో కాల వ్యవధి డోలన పరిమితి స్వరూపంలో కలిగే వైవిధ్యాలు బండిల్ శాఖ అవరోధం. బండిల్ శాఖ ఉంటాయి కదా మనకి లోపల బండిల్ శాఖ అవరోధ ఆస్త వ్యవస్థను తెలియజేస్తుంది. బండిల్ ఆఫ్ హీస్ శాఖల ద్వారా జరిగే ప్రసరణ వహనంలో అవరోధాలు. పిఆర్ అంతరం కాల వ్యవధి పెరిగినట్లయితే శిరాకర్ణిక కణుపు నుంచి కర్ణిక జఠరిక కణుపు శిరాకర్ణిక ఏట్రియల్ వెంట్రియల్ నోడ్ జరిగే ప్రసరణ వహనపు ఆలస్యం సూచిస్తుంది. బ్రాడీ కార్డియాలో అంటే హృదయ స్పందన రేటు తక్కువగా ఉండడం అనమాట. బాడీ కార్డియాలో పిఆర్ అంతరం ఎక్కువగా, టాకీ కార్డియాలో పిఆర్ అంతరం తక్కువగా ఉండడం జరుగుతుంది. బ్రాడీ కార్డియాలకు పిఆర్ అంతరం ఎక్కువగా, ట్రాడీ కార్డియాలో
పిఆర్ అంతరం తక్కువగా, అంటే ఉదయ స్పందన రేటు బాడీ కార్డియాలో పిఆర్ అంతరం పిఆర్ అంతరం ఎక్కువగా ఉందనుకో ఉదయ స్పందన రేటు తక్కువగా ఉన్నట్లు లెక్క. పిఆర్ అంతరం తక్కువగా ఉండడం జరిగిందనుకో ఉదయ స్పందన రేటు ఎక్కువ. ఇలా ఓకే. ఇది పొడవుగా ఉందనుకో మనకి గాలితో దీర్ఘ శ్వాస తీసుకుంటాం. అదే ఇది పొట్టుకుందనుకో అనేసి ఇలా గబగబా వదిలేస్తాం కదా గాలి. అప్పుడు ఇది మనకి బాడీ కార్డియాలో ఉదయ స్పందన రేటు తక్కువగా ఉంటుంది. అంటే ఉదయ స్పందన రేటు తక్కువగా ఉంటుంది కాబట్టి మనకి పిఆర్ అంతరం అనేది పొడవుగా వెళ్ళి రావడానికి బాగుంటుంది. అలా పొడవుగా వెళ్ళడానికి. ఉదయ స్పందన రేటు ఎక్కువగా ఉందనుకో ఇది పిఆర్ అంతరం తక్కువ ఉంటుంది. ఇలా వచ్చేస్తుంది కదా, జస్ట్ ఇలా అనేసి టాకికార్డియా అంటారు. దాని తర్వాత క్యూటీ అంతరం అంటే మనకి క్యూటీ అంతరం ఎక్కువసేపు ఉన్నట్లయితే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ హైపోథైరాయిడిజం సూచిస్తుంది. క్యూటీ అంతరం ఎక్కువసేపు ఉన్నట్లయితే గుండెపోటు మయోకార్డియల్ ఇన్ఫరాక్షన్ ఏదో స్టార్ పెట్టాడు లేదా హైపోథైరాయిడిజంను సూచిస్తుంది. క్యూటీ అంతరం ఎక్కువసేపు ఉన్నట్లయితే మైకార్డియల్ సూచిస్తుంది. 90 క్యూఎం తక్కువగా ఉంటే క్యూటీ అది కూడా తప్పడే. క్యూటీ అంతరం తక్కువగా ఉంటే హైపర్ కాల్సిమియా అంటే రక్తంలో కాల్షియం అయాన్లు అధికంగా ఉండడం అనమాట. హైపర్ కాల్సిమియాను సూచిస్తుంది. ఎస్టీ ఖండం పెరిగినట్లయితే మయోకార్డియల్ ఇన్ఫెక్షన్. ఎత్తైన టీ తరంగం హైపర్ కాలిమియాను అంటే రక్తంలో అధిక పొటాషియం. ఇది కాలీమియా అనమాట. ఇదేమో కాల్సిమియా అంటే కాల్షియం. కాలీమియా అంటే పొటాషియం. చిన్న చురుకైన లేదా తిరగబడిన టీ హైపోకాలిమియా అని సూచిస్తుంది. అదే తిరగబడింది అనుకో ఇలాగా. ఇప్పుడు మనకి టీ తరంగం అనేది ఇలా ఉంటేనేమో హైపర్ కాలిమియా, అదే టీ తరంగం ఇలా ఉంటేనేమో హైపోకాలిమియా అంటే తక్కువ పొటాషియంను సూచిస్తుంది అనమాట. ఎత్తైన టీ తరంగం అయితే హైపోకాలిమియా, తిరగబడిన టీ తరంగం అయితే ఎత్తైన టీ తరంగం అనుకో హైపర్, తిరగబడింది అనుకో హైపో అనమాట. హైపో అంటే రక్తంలో తక్కువ పొటాషియం సూచిస్తుంది. మనకి 12 లీడ్స్ ఉంటాయన్నమాట. ఇవి మనకి కాళ్ళు చేతులు ఛాతీకి అమరుస్తారు. ముఖ్యమైన అంశాలు వచ్చేసి మనకి తరంగాలు, అంతరాలు, భాగాలు, ఖండాలు 4 ఉంటాయి. సంక్లిష్టాలు కూడా ఉంటాయి అన్నమాట. తరంగాలు వచ్చేసి మనకి సాధారణంగా ఈసీజీలో నమ్మే తరంగాలు పీక్యూఆర్ఎస్టీ అనమాట. పీ తరంగం, క్యూఆర్ఎస్ సంక్లిష్టం, టీ తరంగం స్పందన వల్ల ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకి టైంలు చూసుకోవాలి. పీ తరంగానికి 0.1 సెకండ్, క్యూఆర్ఎస్ సంక్లిష్టానికి వచ్చేసి 0.08 నుంచి 01 సెకండ్. పాయింట్స్ లేవు ఇక్కడ. ఫస్ట్ దానికి పాయింట్స్ ఉన్నాయి, 8కి ఉన్నాయి కానీ 0.08 ఇదేమో 0.1, 0.08, 01, ఇది వచ్చేసి 0.2. పిఆర్ తరంగం 0.12 నుంచి 0.12 నుంచి 0.02. ఇది పిఆర్. ఇది పిఆర్ వచ్చేసి 0.12 to 0.2. క్యూఆర్ సంక్లిష్టం ఉంది కదా, ఏది సంక్లిష్టం క్యూఆర్ఎస్ సంక్లిష్టం వచ్చేసి 0.1 0.08 ఉంది. 0.08 to 0.1 పాయింట్ లేదు ఓన్లీ 0.1. మనకి 0.1
ఫస్ట్ది అయితే 0.1, ఇది 1, ఇదేమో 2, 0.2 ఇది. పి వచ్చేసేమో 0.1, టీ వచ్చేసేమో 0.2, ఈ సంక్లిష్టం వచ్చేసేమో 0.08 నుంచి 1. ఈ పీక్యూఆర్ ఉంది కదా, పీక్యూఆర్ వచ్చేసి 0.12 నుంచి 0.02. తర్వాత క్యూటీ అంతరం, క్యూటీ అంతరానికి టైం ఇచ్చారా 4 సెకండ్స్. క్యూటీ అంతరం ఇది క్యూటీ, ఇది అన్నమాట. ఈ క్యూ నుంచి క్యూటీ అంటే దీంట్లో మనకి క్యూఆర్ఎస్టీ వచ్చేస్తాయి 0.4 సెకండ్స్. ఆర్ఆర్ ఇది నుంచి దీనికి 0.8 అంటే క్యూటీకి 0.4 ఉన్నదనుకో, ఇది 0.8 అనమాట. 6 నుంచి 6.